గుంటూరు సంబంధించినటువంటి పార్లమెంటు పరిధిలో దాదాపు చాలామంది అభ్యర్థుల్ని ప్రకటించారు. గుంటూరుకు సంబంధించి చూస్తే తాడికొండ తెనాలి శ్రవణ్ కుమార్ ప్రకటించారు. అట్లాగే మంగళగిరి నారా లోకేష్, పొన్నూరు ధూళిపాళ నరేంద్ర కుమార్, వేమూరు నక్కా ఆనందబాబు, రేపల్లె అనగాని సత్యప్రసాద్, బాపట్ల పార్లమెంట్లో వేగసాని నరేంద్ర వర్మ, ప్రత్తిపాడు రామాంజనేయులు, చిలకలూరుపేట పుల్లారావు, ప్రత్తిపాటి సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, వినుకొండ జీవి ఆంజనేయులు, మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి. ఓకే, ఓవరాల్గా 11 స్థానాలని మొత్తంగా 11 స్థానాలు మర్చిపోయి బాపట్ల తెనాలి ఏంటి ఈ మొత్తం ఈక్వేషన్స్లో ఏంటి రాజేష్? అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు వీరు, వైసీపీ అభ్యర్థులు ఆల్రెడీ దాదాపు ఫైనల్ అయినటువంటి వారు ఉన్నారు. మరి ఇప్పుడు వీళ్ళ మధ్య ఎటువంటి యుద్ధం జరిగేటువంటి ఉన్నది? ఏ నియోజకవర్గాన్ని ప్రకారంగా ఎలాంటి ఈక్వేషన్ ఉండబోతుంది ఒకసారి తెలియజేయండి. అయితే ఓవరాల్ గా చూసుకుంటే సార్, ఇప్పుడు అనౌన్స్ చేసిన వాటిలో ఒక 2 నియోజకవర్గాలు రాజధాని ఎఫెక్ట్ ఉన్న నియోజకవర్గాలు, మంగళగిరి అదేవిధంగా తాటికొండ. ఈ 2 నియోజకవర్గాల్లో ఈసారి టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది అనేది బహిరంగంగా అందరికీ తెలిసింది. విశ్లేషణలు ఇప్పటికే సర్వేలన్నీ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. మంగళగిరిలో నారా లోకేష్ ను ఓడించడానికి ఇప్పటికే టీడీపీలో ఉన్నటువంటి గంజి చిరంజీవిని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గతంలో ఎమ్మెల్యేగా చేసిన కాండ్రు కమలాన్ని, మురుగుడు హనుమంతరావు, ఇలాంటి అన్ని ప్రయోగాలు చేసి చివరికి పార్టీ నుంచి నేను వద్దు అని చెప్పి బయటికి వెళ్ళిన ఆర్కేని మళ్ళీ బతిమలాడుకొని వెనక్కి తీసుకురావాల్సిన పరిస్థితి వైసీపీకి ఉంది. అంతా భయపడుతున్నారు. అక్కడ నారా లోకేష్ ఈసారి ఖచ్చితంగా ఒక క్లీన్ ఇమేజ్ తో, అదేవిధంగా క్లీన్ మెజార్టీతో, భారీ మెజార్టీతో గెలవబోతున్నారనే ఒక భయం అయితే అక్కడ వైసీపీ శ్రేణుల్లో ఉన్న నేపథ్యంలోనే తిరిగి ఆర్కేని మళ్ళీ రిక్వెస్ట్ చేసి మరీ వెనక్కి తీసుకురావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎవరిని తెచ్చినప్పటికీ కూడా అక్కడ రాజధాని ఎఫెక్ట్, మరొక వైపు డెవలప్మెంట్ యాంగిల్, రాష్ట్ర టీడీపీలో నారా లోకేష్ నెంబర్ 2 స్థానంలో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన అయితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న ఒక పరిస్థితికి అక్కడ ప్రజలు రావడం జరిగింది. ఈసారి భారీ మెజార్టీతో నారా లోకేష్ ని గెలిపించాలని అక్కడైతే ప్రజలు ఫిక్స్ అయ్యారు. దాన్ని ఆ మెజార్టీని తగ్గించే ప్రయత్నం అయితే ప్రస్తుతం వైసీపీ చేస్తుంది సార్. ఇక తాటికొండ నియోజకవర్గం రాజధాని ఎఫెక్ట్ ఉన్న నియోజకవర్గంలో ఇదొకటి. అక్కడ ఉన్నటువంటి 4 మండలాల్లో 3 మండలాలు పూర్తిగా రాజధాని పరిధిలో ఉంటాయి. రాజధాని ఫలాలు అనుభవించాలంటే మొదట ఆ నియోజకవర్గం, ఆ 3 మండలాలు కూడా రాజధాని ఫలాలు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ విషయంలో కానివ్వండి, ఏదైనా ఆ రైతులు గతంలో ఎకరం ఒక 5 లక్షల పరిధిలో ఉంటే, ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత రాజధాని అనౌన్స్ చేసిన తర్వాత ఒక్కసారిగా కోట్ల రూపాయల ఆ ల్యాండ్స్ ధరలు పెరగడం అనేది వాళ్ళు చూశారు. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాజధాని ఇదే ప్రాంతాన్ని డెవలప్ చేస్తారు, ఇంకొద్దిగా మాకు రావాల్సినటువంటి వాటిలో ఇంకొద్దిగా జగన్మోహన్ రెడ్డి ఏమైనా హెల్ప్ చేస్తాడని ఒక ధోరణిలో జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేశారు. కానీ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఆయన పాలన చూశారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి అన్న ఆలోచనలో పూర్తిగా తాటికొండ నియోజకవర్గ ప్రజలు, అక్కడ రైతులు చేసిన పోరాటాలు రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా చూసినటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 సీట్లు అనేది టీడీపీ కంచుకోట లాంటి సీట్లు. ఖచ్చితంగా ఈ 2 సీట్లలో ఒకవైపు తాటికొండలో సుచరితని తెచ్చి ప్రయోగం చేయాలని చూసినా సుచరిత గాని, అక్కడ ఏదైతే ఎవరైతే ఆర్కే గాని, వీళ్ళిద్దరు కూడా ఈసారి భారీ ఓటమి చవి చూడబోతున్నారు ఈ 2 నియోజకవర్గాలు అని చెప్పవచ్చు. ఇక మిగిలిన నియోజకవర్గాలు, రేపల్లె చూసుకుంటే ఇది బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఉంది. రేపల్లె, వేమూరు, అదేవిధంగా బాపట్ల, ఈ 3 నియోజకవర్గాలు కూడా పూర్తిగా ఈసారి వేమూరు, రేపల్లె చూసుకుంటే అనగాని హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని మార్చి, మోపిదేవి వెంకటరమణ మార్చి అనగాన్ని అక్కడ అనగానికి యాంటీగా ఈ ఊరు గణేష్ అనే వ్యక్తిని, సేమ్ అనగాని కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని తీసుకురావడం జరిగింది. తెచ్చినప్పటికి కూడా అనగాని హ్యాట్రిక్ కొడతారు. ఖచ్చితంగా మరొకసారి రేపల్లిలో కూడా అనగాని మరొకసారి గెలవబోతున్నారు అన్నారు. అదేవిధంగా వేమూరు నియోజకవర్గంలో కూడా ఈసారి ఖచ్చితంగా నక్కా ఆనందబాబు మరొకసారి గెలవబోతున్నారు. 2019లో కేవలం జగన్మోహన్ రెడ్డి గాలి కారణంగానే నక్కా ఆనందబాబు ఓడిపోయారు. ఖచ్చితంగా మరొకసారి వేమూరు నియోజకవర్గంపై టీడీపీ జెండా ఎగరబోతుందంటూ కూడా సర్వేలు చెబుతున్నటువంటి పరిస్థితి. ఇక వీటన్నిటిలో బాపట్ల బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో గతంలో సతీష్ పోటీ చేయడం జరిగింది. టీడీపీ నుంచి సతీష్ పోటీ చేయడం జరిగింది. ఆయన తర్వాత పార్టీ మారటం, బయటకు వెళ్ళిన పరిస్థితి. ఇక ఇక్కడ వైసీపీకి చూసుకుంటే కోన రఘుపతి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయనకి యాంటీ వర్గం, అక్కడ వైసీపీ యాంటీ వర్గం దాదాపు 4-5 ఉన్నటువంటి పరిస్థితి. ఉమారెడ్డి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి దాదాపు 5-6 గాదా వెంకటరెడ్డి కావచ్చు,
వీళ్ళంతా కూడా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈసారి ఖచ్చితంగా కోన రఘుపతిని అక్కడి నుంచి మార్చాలి అని వారు డిమాండ్ చేస్తున్నారు. రేపు ఎలక్షన్ సహకరించమంటున్నారు. వైసీపీలో ఉన్నటువంటి వర్గపోరు, అదేవిధంగా టీడీపీకి ఉన్నటువంటి ఇమేజ్ కారణంగా ఖచ్చితంగా అక్కడ కూడా టీడీపీకి ఈసారి విజయం వరించబోతుందని ఒక సర్వేలు అయితే చెబుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇటు చూసుకుంటే పత్తిపాడు నియోజకవర్గంలో కొత్తగా కిరణ్ కుమార్ ని ఇవ్వడం జరిగింది వైసీపీకి సంబంధించి. టీడీపీకి ఏమో బోర్లా రామాంజనేయులు, ఆయన గుంటూరు జిల్లా కలెక్టర్ గా చేశారు. ఆ ప్రాంతానికి సుపరిచితులుగా ఉన్నారు. గుంటూరు జిల్లాలో ప్రతి వ్యక్తి కూడా ఆయన మనమెరిగినటువంటి వ్యక్తి. ఆయన కలెక్టర్ గా చేసి ఉండడం, సుదీర్ఘంగా గుంటూరు జిల్లాలోనే ఆయన కలెక్టర్ గా చేసి ఉన్న నేపథ్యంలో అందరికీ ఆయన తెలిసినటువంటి వ్యక్తి. మరొక వైపు టీడీపీకి ఉన్నటువంటి బ్రాండ్ కావచ్చు. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి డొక్కా మాణిక్య ప్రసాద్ టీడీపీ తరఫున పోటీ చేసి ఆయన సుచరిత మీద ఓటమి పాలై తర్వాత వైసీపీలో జాయిన్ అయిన నేపథ్యంలో తిరిగి ఆ నియోజకవర్గానికి రామాంజనేయుల్ని అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ కూడా సుచరితాన్ని మార్చకపోతే టఫ్ ఫైట్ ఉంటుంది. కానీ సుచరితాన్ని మార్చి కిరణ్ అనే వ్యక్తిని తీసుకొచ్చారు. ఈయన విజయవాడ కార్పొరేషన్ లో ఒక కార్పొరేటర్ గా బరిలో నిలిచి అక్కడ ఓటమి పాలైనటువంటి వ్యక్తి. ఇక్కడ ప్రజలందరూ కూడా ఆయన అదే స్థాయిలో ఊహించుకుంటున్నారు. ఇతను ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కాదు, ఖచ్చితంగా ఈయన ఉండడు, ఈయన మార్చేస్తున్నారనే ఒక ప్రచారం అయితే నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి వ్యక్తి. రామాంజనేయులు కలెక్టర్ గా చేశారు కాబట్టి ఈయన డెవలప్మెంట్ యాంగిల్లో రామాంజనేయులు అయితే మన నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తారు అనే వర్షంలో అక్కడ ప్రజలు ఉన్నారు. కాబట్టి రామాంజనేయులకి ఈసారి అక్కడ పాజిటివ్ టాక్ అనేది వస్తుంది. రామాంజనేయులు గెలవడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక మరొక నియోజకవర్గం నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మరొక నియోజకవర్గం చిలకలూరుపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అభ్యర్థిగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈయన గతంలో 2019లో ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి విడదల రజనీ మీద ఆయన పోటీ చేశారు. అయితే విడదల రజనీ మీద గెలవడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి కేబినెట్ ఎక్స్టెన్షన్ లో ఆ మంత్రిగా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే విడదల రజనీ సైతం ఈసారి నియోజకవర్గంలో గెలిచే పరిస్థితి లేకపోవడంతో ఆమె గుంటూరు వెస్ట్ కు మారటం జరిగింది. అయితే అక్కడ మల్లెల రాజేష్ అనే వ్యక్తిని మల్లెల రాజేష్ అనే కాపు సామాజిక వర్గం సంబంధించినటువంటి నేతను తీసుకువచ్చి వేశారు. ఆయన గతంలో ఎక్కడ పోటీ చేసిన పరిస్థితి లేదు, ప్రెషర్ గా ఆయన ఉన్నటువంటి పరిస్థితి. అయితే నియోజకవర్గంలో ఉన్నటువంటి వర్గపోరు మర్రి రాజశేఖర్ వర్గం, మొన్నటి వరకు కిలార్ రాజేష్ వర్గం, రజనీ వర్గం, అదేవిధంగా ఎంపీ కృష్ణదేవరాయల వర్గం, ఇలా 4 వర్గాలు ఆ నియోజకవర్గంలో ఉండేవి. ఒకళ్ళంటే ఒకళ్ళు పడకుండా ఈ నియోజకవర్గంలో వర్గపోరు ఎక్కువగా ఉంది. ఈ వర్గపోరు భరించలేకే రజనీ ఇక్కడ నుంచి చిలకలూరుపేట నుంచి గుంటూరు వెస్ట్ కు మారడం జరిగింది. అదేవిధంగా కృష్ణదేవరాయలు టీడీపీలో చేరి నర్సాపేట పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగడానికి ఆయన సిద్ధమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆడ మల్లెల రాజేష్ నాయుడు అనే వ్యక్తి ఏదైతే ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థి పత్తిపాటి పుల్లారావుకి సరైన అభ్యర్థి కాదు, ఆయన ఢీ కొట్టలేడనే ఆలోచనకు వైసీపీ అధిష్టానం వచ్చింది. త్వరలోనే ఈయన కూడా మల్లెల రాజేష్ నాయుడుని కూడా ఇక్కడి నుంచి మారవబోతున్నారనే ఒక చర్చ అయితే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పటికే అక్కడ మర్రి రాజశేఖర్ ని బరిలో దించాలని వైసీపీ అధిష్టానం ప్రయత్నాలు మొదలుపెట్టినా ఆయన దానికి ఇష్టంగా లేరు. ఈసారి నేను ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా లేదని మర్రి రాజశేఖర్ తేల్చి చెప్పినట్టుంది. మరొకవైపు రజనీ అక్కడి నుంచి గుంటూరు మార్పించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో మల్లెల రాజేష్ నాయుడు వేశారు, కానీ ఖచ్చితంగా అభ్యర్థిని మారుస్తారనే ఒక చర్చ జరుగుతుంది. దీంతో అతను మల్లెల రాజేష్ నాయుడు వర్గమా, ఇట్లా 4-5 వర్గాలుగా ఎవరు వస్తే వారి వైపు ఉందామన్న వర్షంలో వైసీపీలో ఉన్నటువంటి ఇంటర్నల్ వారు ఇక్కడ పత్తిపాటి పుల్లారావు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక వినుకొండకు సంబంధించి జీవి ఆంజనేయులు, నర్సాపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా జీవి ఆంజనేయులు ఉన్నారు. వివాదాలకు దూరంగా ఉంటారు. అయితే వ్యక్తిగతంగా రాజకీయ విమర్శలు తప్పితే ఎక్కడ కూడా కరప్షన్ అన్న ఇమేజ్ జీవి ఆంజనేయుల మీద లేదు. సౌమ్యుడిగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా 2019లో బొల్లా బ్రహ్మనాయుడు ఉన్నారు. ఈయన కూడా క్లీన్ ఇమేజ్ ఉన్నప్పటికీ, ఏదో కరప్షన్ అనే ఇమేజ్ లేకుండా క్లీన్ ఇమేజ్ ఉన్నప్పటికీ కూడా ఈయన కొంచెం నోటి అనేది కొంచెం మాటలు అనేది వెంటనే దొరుకుతా ఉంటాయి. అక్కడ టీడీపీ నాయకులు కానివ్వండి, పత్రికా విలేకరులు కానివ్వండి, ప్రజల మీద కానివ్వండి దుర్భాషలాడటం ఆయనకు అక్కడ పెద్ద మైనస్ గా చెప్పుకోవచ్చు. ఆయనకున్నటువంటి ఆ స్పీడు, ఆ దూకుడు స్వభావం కొంత ఆయనకు అక్కడ మైనస్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఈ నియోజకవర్గంలో మరొక అసెంబ్లీ సెగ్మెంట్ చూసుకుంటే మాచర్ల పార్లమెంట్ లో దాదాపు 4 సార్లుగా కూడా ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలుస్తూ హ్యాట్రిక్ కొట్టడం జరిగింది. అలాంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈసారి ఓటమి తప్పదేమో అన్న భయంలో ఉన్నటువంటి పరిస్థితి. నియోజకవర్గ ప్రజలు కూడా ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా చేయటం ఒక నియంతలాగా పాలన ఉంది, రాచరిక పాలన లాగా మాచర్ల నియోజకవర్గంలో ఉంది. వ్యాపారుల మీద మంత్లీ కలెక్షన్ అనేది వ్యాపారుల మీద ఎక్కువైపోయింది. కాబట్టి వ్యాపారులందరూ కూడా ఇప్పటికీ జోలకంటి బ్రహ్మానంద రెడ్డి అన్న వ్యక్తి ఫైనాన్షియల్ గా చాలా ట్రబుల్స్ లో ఉన్నారు. ఆయన
ఆయన పేమెంట్ లేకపోయినప్పటికి కూడా ఆ వ్యాపారులు ఆయనకి వ్యక్తిగతంగా సపోర్ట్ చేస్తూ వ్యాపారులు ఆయన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి మాచర్ల మీద టీడీపీ జెండా ఎగరబోతుందనే ఒక సంకేతాలు అయితే మాచర్ల నియోజకవర్గంలో వినపడుతుంది. మరొక వైపు మాచర్ల టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాచర్ల టీడీపీ ఇన్ఛార్జి ఎమ్మెల్యేగా మాచర్ల వైసీపీ ఇన్ఛార్జి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆర్కేని కూడా నర్సాపేట పార్లమెంట్ నుంచి దింపుతారా, అక్కడ అనిల్ కుమార్ యాదవ్ కాదని ఇతన్ని దింపుతారా అన్న చర్చ కూడా అక్కడ ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో అతని మీద ఎమ్మెల్యే మీద 4 సార్లుగా చేసినటువంటి వ్యతిరేకత, అదేవిధంగా వైసీపీ ఏం పనులు చేయలేదన్న భావనలో అక్కడ ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈసారి జూలకంటికి ఖచ్చితంగా గెలిపించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరొక నియోజకవర్గం అండ్ లాస్ట్ నియోజకవర్గం వచ్చేసరికి సత్తెనపల్లి నియోజకవర్గం. సత్తెనపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ గా ప్రస్తుతం కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా 2014లో కోడెల శివప్రసాద్ గెలిచి అక్కడ వేల కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది. అయితే తర్వాత 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వేవులో ఆయన ఓడిపోవడం జరిగింది. ఓటమి తర్వాత దాదాపు 4 సంవత్సరాలు కూడా ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జి లేకుండా ఒక 4-5 అభ్యర్థులు మేమే ఇన్ఛార్జీలు అంటే అక్కడ బరిలో ఉన్నారు. కానీ టీడీపీ అధిష్టానం 1 ఇయర్ బ్యాక్ కన్నా లక్ష్మీనారాయణ ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అనౌన్స్ చేసింది. కన్నా లక్ష్మీనారాయణ వివాదాలకు దూరంగా సీనియర్ నాయకుడు అన్న పేరుంది. ప్రతి ఇంట్లో కన్నా లక్ష్మీనారాయణ స్పీడ్ చూస్తుంటే ప్రతి ఇంట్లో చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్న ఆయన అటెండ్ అవుతున్నారు. ప్రతి ఉదయం 6ంటికి నియోజకవర్గంలోకి వెళ్తే సాయంత్రం 10 వరకు కూడా నియోజకవర్గంలో ఉంటే గడప గడప పర్యటన అయిన దాదాపు ఎప్పుడైతే టికెట్ అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కూడా ప్రతి గడపని ఈయన టచ్ చేశారు. ఇప్పటి వరకు ప్రతి విలేజ్ ఈ 1 ఇయర్ లో ప్రతి విలేజ్ కనీసం 4-5 సార్లు టచ్ చేశారంటే ఆయన ఎంత స్పీడ్ తో వెళ్తున్నారో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. ఆయనకి అది కలిసి వచ్చే అవకాశం ఉంది. మరొక వైపు కమ్మ సామాజిక వర్గం, కాపు కమ్మ సామాజిక వర్గం ఈక్వల్ దాదాపు ఈక్వల్ రేషియోలో అక్కడ ఓటింగ్ ఉన్న నేపథ్యంలో ఈ 2 సామాజిక వర్గాలు కూడా ఆయన కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక టీడీపీకి సాంప్రదాయంగా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గం, మరోవైపు మంత్రి అంబటి రాంబాబు మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు, అంబటి రాంబాబు మీద దాదాపు 10ల సంఖ్యలో అవినీతి ఆరోపణలు, ప్రత్యక్షంగా అభ్యర్థులు బయటకు వచ్చి ఆఖరికి మురుక్కుంట్లో పడి మరణించిన తనకు వచ్చేటటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ లో కూడా అంబటి రాంబాబు చేయి చాచాడు అనే ఆరోపణలు, ఇలాంటి అతి చిన్న చీప్ ఆరోపణలు కూడా అంబటి రాంబాబు మీద ఉన్న నేపథ్యంలో ఈసారి అక్కడ కన్నా ముందు అని వస్తున్నాయి. ఇక 5 నియోజకవర్గాలు ఏవైతే అనౌన్స్ చేయలేదో మనం చూసుకుంటే పెద్దకూరపాడులో కొమ్మాలపాటి శ్రీధర్ ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నారు. అదేవిధంగా భాష్యం ప్రవీణ్ ఇక్కడి నుంచి ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. మరొక వైపు గుంటూరు ఈస్ట్ వెస్ట్, ఇక్కడ కూడా వెస్ట్ లో 10ల సంఖ్యలో టీడీపీ టికెట్ ను ఆశిస్తున్నారు. ఈ టికెట్ ను ప్రస్తుతం హోల్డ్ లో పెట్టారు. ఇక ఈస్ట్ లో సైతం అదే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కూడా 4-5 ముస్లిం క్యాండిడేట్స్, అదేవిధంగా బీసీ క్యాండిడేట్స్, కాపు సామాజిక వర్గం నేతలు కూడా 5-6 ఇక్కడ టీడీపీ నుంచి టికెట్ పై పోటీగా ఉన్నారు. కాబట్టి దీన్ని కూడా ప్రస్తుతం హోల్డ్ లో పెట్టారు. ఇక నర్సరాపేటకు సంబంధించి నర్సరాపేట టీడీపీ అభ్యర్థిగా అరవింద్ బాబు ఉన్నారు. ఈయన ఇక్కడ కూడా ఒక 4-5 టికెట్ ఆశిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఈ టికెట్ ను కూడా హోల్డ్ లో పెట్టినటువంటి పరిస్థితి. ఇక గురజాలకు సంబంధించి గురజాల టికెట్ కు సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు టీడీపీ కీలక నేతగా ఉన్నారు. అయితే ఈ టికెట్ ను హోల్డ్ లో పెట్టడం ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. ఎరపతినేని టికెట్ హోల్డ్ లో పెట్టడం వెనుక కారణం ఏందన్నది రాజకీయ వర్గాలు ఒక చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఏదేమైనప్పటికీ కానీ ఈసారి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 17 అసెంబ్లీ సెగ్మెంట్ లో క్లీన్ స్వీప్ చేయబోతుంది. దాదాపు 16 నియోజకవర్గాలు టీడీపీ జనసేన కూటమి గెలిచే అవకాశం ఉందనే ఒక సంకేతాలు అయితే సర్వేలు చెబుతున్నటువంటి పరిస్థితి. గ్రౌండ్ లో ఉన్న రియాలిటీ కూడా అదే విధంగా ఉంది.